అధికారుల పర్యవేక్షణ లోపం మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతుల వలె మేపుతూ మన ప్రజాధనం నెలొచ్చేసరికి జీతాలు ఇస్తుంది. ఇది ఎంతవరకు సాధ్యం మీరే ఆలోచన చేయండి. ప్రజల వినియోగదారులకు సంబంధించి ప్రతి ప్రైవేట్ వైద్య సంస్థలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సంబంధిత శాఖ వారు అన్ని శాఖల వారు తరచూ తనిఖీలు చేపడుతున్నారా? ప్రభుత్వ నిబంధనలు అనుసరించి అన్ని ప్రైవేట్ విద్యా కళాశాలలో శాఖల వారీగా వసతులు సంబంధిత శాఖల వారి అనుమతులు పర్మిషన్లు ఉన్నాయా? ప్రజలారా గమనించండి. దేశం కోసం అవినీతి అంతం కోసం చేయి కలపండి. స్థానిక అవినీతి ప్రజాప్రతినిధుల అవినీతి పరుల అక్రమ సంపాదనలు ఐటీ అధికారులకు ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఏసీబీ స్పెషల్ సిబిఐ సిఐడికి తెలియచేయండి. నీతి నిజాయితీ గల అధికారులు ముందుగా రెవెన్యూ అవినీతి లంచగొండి అవినీతి వ్యభిచారాలను వదలొద్దు. వాళ్ళ తాలూకా బినామీ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇతర బిజినెస్లో ఉన్న అన్ని రిజిస్ట్రేషన్ ప్రాపర్టీలతో ఉన్న బినామీలను వదలతో నిరుద్యోగ యువకుల ద్వారా మేధావులు మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్కి పనిచెప్పండి. అవినీతి అంతం వైపు అడుగులు వేయండి. ఏసీబీ వాళ్ళు రైడ్ చేయబోతున్నారంట. ఆ నగలు ఎక్కడ పెట్టావో తీసుకుని రా. నాకేం అర్థం కావట్లేదు, టెన్షన్ గా ఉంది. ఆ డాక్యుమెంట్స్ పేపర్స్ కూడా తీసుకొచ్చేసి కేసులో ఇరుక్కున్నామంటే వదిలించుకోవడానికి కోట్లు కావాలి అన్నట్టు. నేను మొన్న ఇచ్చిన ₹1 ఎక్కడ పెట్టావు? ఆ పే బెడ్రూమ్ ఉంది కదా. నాకు తెలుసు, నేను తీసుకొస్తాను. నువ్వు జరుగు. ఇక్కడే కదా పెట్టింది. అవును, కనిపించట్లేదేంటి? ఎవడరా నువ్వు? రే ఆగరా. ఎంత బాగా చూసుకుంటున్నాను నేను నిన్ను. ఏం తక్కువ చేశానని? ఇదేం పాడు పని. గవర్నమెంట్ కూడా మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. అయినా మీరు లంచం ఎందుకు తీసుకుంటున్నారు? దానికి దీనికి లింక్ ఏంటే? గవర్నమెంట్ ఇచ్చే శాలరీతో మీరు సాటిస్ఫై అవ్వలేక లంచం తీసుకుంటున్నారు. మీరిచ్చే సుఖంతో నేను సాటిస్ఫై కాలేక ఇంకొకరిని చూసుకున్నాను. మీకు నాకు పెద్ద తేడా ఏం లేదు. నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వోద్యోగులందరికీ ఈ చిత్రం అంకితం.